హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి నేమ్ రీల్స్ అయితే మనకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఇలాంటి రీల్స్ అయితే మనం కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు మన నేమ్ తోటి. సో అది ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే మీ నేమ్ అనేది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మీ యొక్క నేమ్ పెట్టి అయితే ఎడిటింగ్ అనేది చేస్తాను. కొత్త వారు మన ఛానల్కి వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి నేమ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి మన ఛానల్లో. ఒకసారి అయితే ఛానల్ అయితే చెక్ చేయండి, ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్న పిక్చర్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి, ఓకేనా? సో ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని పైన ఎడిట్ ఫోటో ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మళ్ళీ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, పైన మనకు సెకండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకేనా? కింద మనకు టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరు ఎవరి నేమ్ అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో సో వారి యొక్క నేమ్ అనేది టైప్ అయితే చేయండి. నేను టైప్ చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్ అయితే ప్రభాస్ అని కామెంట్ చేశారు కాబట్టి నేను ప్రభాస్ అని తీసుకున్నాను. పైన రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. కింద సి ఆల్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మై ఫాంట్స్కి రండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ లింక్ అయితే ఇస్తాను. ఓకే, ఫాంట్ అయితే యాడ్ అనేది చేసుకోండి. ఓకే, ఎలా యాడ్ చేసుకోవాలో మీకు ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి. అంటే ఫాంట్స్ పిక్చర్ యాప్లో ఎలా యాడ్ చేసుకోవాలో ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోకి లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ కలర్ మీద ట్యాప్ చేసుకోండి. కలర్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత లాస్ట్కు టెక్స్చర్ ఉంటుంది, ఓకేనా? ఇక్కడ లాస్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. మనకు లెఫ్ట్ సైడ్ ఫోటో యాడ్ చేసుకోమని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు ఒక ఫోటో ఇస్తాను, ఆ ఫోటో యాడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఉంటుంది, ఓకేనా? సో ఈ విధంగా వచ్చిన తర్వాత కింద మనకు స్ట్రోక్ ఉంటుంది, స్ట్రోక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. స్ట్రోక్ కలర్ అయితే ఒక 10 పెట్టేసేయండి. ఇక్కడ పైన డౌన్లోడ్ ఉంటే డౌన్లోడ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఈ యొక్క ఫోటో అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది, ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ మొబైల్న ఇన్స్టా యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ న్యూ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఇస్తాను, ఒక వీడియో యాడ్ చేసుకుని కింద రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, మనకైతే ఈ వీడియో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, మీకు 6.06 మిల్లీ సెకండ్స్ కూడా వైట్లో నుంచి తీసుకోండి, ఓకేనా? కరెక్ట్గా. ఓకే, కింద చూడండి మనకు 0.6, ఓకేనా? ఇక్కడ పిఎఫ్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫోటో సెక్షన్ అండి, ఇక్కడ మీరు మీ యొక్క ఫోటో అయితే యాడ్ అనేది చేసుకోండి, ఓకేనా? ఓకే, యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ యొక్క వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ యానిమేషన్స్ ఉంటాయి, యానిమేషన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫేడ్ ఉంటుంది, సెకండ్ ఆప్షన్ యానిమేషన్, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ 0.6 అయితే పెట్టేయండి, ఇక్కడ మనకు గ్రీన్ లైన్ అనేది, ఓకేనా? ఇక్కడ రైట్కి మీద ట్యాప్ చేసుకోండి, ఓకేనా? మనకు ఈ విధంగా పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది, ఓకేనా? కావాలంటే ఈ యొక్క నేమ్ని ఇంకా జూమ్ చేసుకొని పెద్దగా అయితే చేసుకోండి, ఈ విధంగా జూమ్ చేసి, ఓకేనా? ఓకే, మీకు పర్ఫెక్ట్ అయితే యాడ్ అనేది చేసుకోండి, ఓకే? సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ కరెక్ట్గా మనకు 0.67, ఓకే, మిల్లీ సెకండ్స్ కూడా ఇంతకుముందు మనం ఫోటో యాడ్ చేసాం కదా, సేమ్ అక్కడ వైట్లో నుంచి చేసుకొని ఇక్కడ పిఎఫ్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో సెక్షన్ అండి, వచ్చిన తర్వాత బటర్ఫ్లై ఎఫెక్ట్ వీడియో అయితే ఉంటుంది, ఈ వీడియో అయితే యాడ్ అనేది చేసుకోండి, ఓకేనా? ఇక్కడ క్రోమా ఉంటుంది, క్రోమా మీద ట్యాప్ చేసుకోండి. ఈ యొక్క రింగ్ లైట్ని గ్రీన్లోకి తీసుకెళ్ళి స్ట్రెంత్ షాడో ఫుల్గా పెట్టేసేయండి, నాకైతే సూపర్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీకు వాల్యూమ్ ఉంటుంది, వాల్యూమ్ అయితే 0 ఉంచేసేయండి, ఓకేనా? సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సాంగ్ యాడ్ చేసుకోమంటుంది. మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక మంచి సాంగ్ అయితే ఇస్తాను, ఓకే? ఇక్కడ యూజ్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్ అయితే యాడ్ అయిపోతుంది, ఓకేనా? సో ఈ విధంగా యాడ్ అయిపోయిన తర్వాత పైన మనకు సేవ్ ఉంటుంది, సేవ్ మీద ట్యాప్ చేసుకుని మళ్ళీ సేవ్ మీద ట్యాప్ చేసుకుంటే వీడియో అయితే సేవ్ అయితే అయిపోతుంది, ఓకేనా? సో ఇప్పుడు మీరు అయితే ఇన్స్టా యాప్లో అయితే చూశారు కదా, ఈ విధంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే విధంగా మనము క్యాప్కట్ యాప్లో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చూద్దాం నేమ్ అనేది. ఎందుకంటే క్యాప్కట్ ఎడిటర్స్ కూడా ఉంటారు కాబట్టి అని చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మీ మొబైల్న VPN అయితే కనెక్ట్ అనేది చేసుకోండి, ఏదో ఒక VPN, ఓకే? నేను ఒక టర్బో VPN అయితే యూజ్ అనేది చేస్తున్నాను. నేను టర్బో VPN అయితే ఇప్పుడు కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. టర్బో VPN యాప్ అయితే ఓపెన్ అనేది చేశాను. ఇక్కడ ట్యాప్ టు కనెక్ట్ ఉంటుంది, సింపుల్ ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు VPN అయితే కనెక్ట్ అయితే అయిపోతుంది, ఓకేనా? కొంచెం టైం తీసుకుంటుంది, వెంటనే మనకు కనెక్ట్ అయిపోతుంది. ఓకే, కనెక్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ మొబైల్న క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్, సేమ్ ఉంటుంది. మనము ఇందులో ఎలా చేసామో సో ఇలా మనం ఇన్స్టా యాప్లో ఎలా ఎడిటింగ్ చేసామో సేమ్ ఇందులో కూడా అలానే. ఓకే, మనకు క్యాప్కట్ యాప్ అయితే అప్డేట్ అయితే వచ్చింది. మీకు యాప్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి.
ఓకే, ఇప్పుడు సేమ్ ప్రాసెస్ ఇంతకుముందు యాడ్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా, సో ఆ వీడియో అయితే యాడ్ అనేది చేసుకొని కింద యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ఇది కూడా సేమ్ 0.6. ఓకే, ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, ఒకసారి స్లోగా అయితే మూవ్ చేయండి. ఓకే, మూవ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ మీకు కింద ఓవర్లే అని ఉంటుంది చూడండి ఆప్షన్, ఇక్కడ ట్యాప్ చేసుకొని మళ్ళీ యాడ్ ఓవర్లే ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫోటో సెషన్ అండి, వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇంతకుముందు ఫోటో యాడ్ చేశాం కదా, సో మళ్ళీ అదే ఫోటో అయితే యాడ్ అయితే చేయండి. ఓకేనా, నేను వేరే నేమ్ అయితే యాడ్ అనేది చేశాను. ఓకేనా, ఈ యొక్క ఫోటోను కూడా వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకుని ఇక్కడ టాప్ ఎండ్ ఉంటుంది, ఎండ్ మీద ట్యాప్ చేసుకుని కింద డిలీట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే డిలీట్ అయితే అయిపోతుంది. ఓకేనా, ఓకే, సో ఇప్పుడైతే ఈ యొక్క నేమ్ని కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఓకే, జూమ్ చేసిన తర్వాత మనకు కింద యానిమేషన్ ఉంటుంది, యానిమేషన్ మీద ట్యాప్ చేసుకోండి. దీని కూడా సేమ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనకు ఫ్యాడ్ ఇన్ అని. ఓకేనా, సెకండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీకు సెకండ్స్ కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ లైన్ ప్రకారంగా. ఓకేనా, పర్ఫెక్ట్ వచ్చిందో లేదో చూసుకోండి. పర్ఫెక్ట్ వచ్చే విధంగా అయితే క్రియేట్ అయితే చేయండి. ఓకేనా, పర్ఫెక్ట్ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఆడియో మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ సౌండ్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మీ మొబైల్న బీజిఎం అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, నేను ఒక బీజిఎం అయితే యాడ్ అనేది చేస్తున్నాను. ఓకేనా, సో ఈ విధంగా యాడ్ అయితే చేసుకోండి. చాలా అంటే చాలా బాగా అయితే ఉంది, నాకైతే నచ్చింది. మీకు నచ్చిందో లేదా కింద కామెంట్ అయితే చేయండి. ఓకేనా, సో ఈ విధంగా చేశారు కదా. ఓకే, పైన ఏరో సింబల్ మీరు ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.